నమస్తే అందరికీ. ఛానల్లో ఆల్రెడీ అనౌన్స్ చేసాము కమ్యూనిటీ ట్యాబ్లో కోర్సెస్ గురించి స్టార్ట్ చేస్తున్నాము, వర్క్ చేస్తున్నామని. ఒక ఆస్ట్రాలజీ కోర్స్ స్టార్ట్ చేయాలనుకున్నాము. ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, ఎందుకు స్టార్ట్ చేస్తున్నాము ఫస్ట్ చెప్తాను. ఓవర్ ద టైం నేర్పిస్తూ వచ్చాము, కామెంట్స్కి రిప్లై చేస్తూ వచ్చాము. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ కామెంట్స్ మనం అంతా డిస్కషన్ వాళ్ళ ఆన్సర్ అంతా ఫిల్ఫిల్ అవుతుంది. థ్రెడ్ ఒకసారి డిలీట్ కావడం, ఇట్లాంటి సిల్లీ రీజన్స్ ఉంటాయి అన్నమాట. ఏదో ఒక రీజన్తో అట్లా అవుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే మనము ఎదుటి వాళ్ళు నేర్పిస్తున్నాం, కానీ ఇంటరాక్టివ్గా మాట్లాడడం వల్ల రియల్ యూజర్ యొక్క డౌట్స్ ఏంటి అనేది క్లారిటీగా అర్థమవుతుంది. అలాంటి క్లారిటీ డిస్కషన్ని మనం చేయాలి అని అంటే మనకి కొంతమంది డెడికేటెడ్ పీపుల్ కావాలి. వాళ్ళతో మనం ట్రావెల్ చేసినప్పుడే నాకు కుదిరినప్పుడు వాళ్ళకు కుదరడం, మాట్లాడడం అట్లాంటివి జరుగుతుంది. సో కాబట్టి ఇంటరాక్టివ్ లెర్నింగ్ ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఏదన్నా ఒక కోర్స్ పెడితే వాళ్ళు మనతో ట్రావెల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకే కోర్స్ స్టార్ట్ చేసాం. అయితే నేను చాలామందికి డెఫినెట్గా చెప్పలేను. ఒక 10 నుంచి 15 మంది లోపే మనం చెప్పాలని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు 10 నిమిషాలు ఒక క్లాస్లో మాట్లాడినా ఎవ్రీ సెషన్లో ఏదైతే మాట్లాడతారో అప్పుడు ఎంత టైం అయిపోతుంది? ఈజీగా 2-3 గంటలు అయిపోతుంది అనమాట. కాబట్టి ఒక 10-15 మందిని మించి మనం మేనేజ్ చేయలేని దాన్ని హ్యాండిల్ చేయలేం, కాబట్టి దాన్ని తీసుకోవట్లేదు. సో సారీ ఫర్ దట్. ఒక 15 మంది లోపే ప్లాన్ చేసాం. ఆల్మోస్ట్ ఎవరైతే మన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ వీళ్ళందరితో మాట్లాడినప్పుడు చాలామంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు. కోర్సెస్ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయినాయి. మేబీ 1 or 2 మెంబర్స్కి ఛాన్స్ ఉంటుంది. అసలు కోర్స్ ఏంటిది అనేది చెప్తాను. వేరే వాళ్ళు కోర్సులో జాయిన్ అవ్వలేదని అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోర్స్ అయిపోగానే ఆ కన్వర్జేషన్ ఏదైతే ఉంటుందో యూట్యూబ్లో మళ్ళీ ఖచ్చితంగా మేము ఏదో సీక్రెట్గా మాట్లాడుకున్నామని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అది వచ్చేసేసి మళ్ళీ యూట్యూబ్లోనే అప్లోడ్ చేసేస్తాం. హ్యాపీగా వాటిని డిస్కస్ చూడొచ్చు అనమాట. చూపిస్తాను కోర్స్ కంటెంట్ ఏదైతే ఉందో కంప్లీట్లీ యూట్యూబ్లో ఉన్న కంటెంటే. మేబీ 7 yearsలో చెప్పింది అంత ఎక్కువ టైంలో కాకుండా ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ రావడం వల్ల బెటర్గా తక్కువ టైంలో చెప్పడానికి నాకు ఎక్స్పీరియన్స్ వచ్చిందని చెప్పచ్చు. సో 3 రకాల కోర్సెస్ ఉన్నాయి. విద్యార్థి, విజ్ఞాన, పండిత అని 3 కోర్సులు పెట్టాము. విద్యార్థి అంటే యూట్యూబ్లో బై డిఫాల్ట్ ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. విజ్ఞాన కోర్స్ ఏంటంటే ఇది హైలీ ఇంటరాక్టివ్. 2 కోర్సెస్ కూడా ఇంటరాక్టివ్ కోర్సెస్. నా ఉద్దేశం ఏంటంటే నేను ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నాను అని అంటే అసలు నాకేం కావాలని నేను కోరుకుంటున్నానో అదే ఇక్కడ పెట్టాను. ఎనీ ఆస్ట్రాలజీ లెర్నింగ్ సెంటర్కి కానీ ఎక్కడికన్నా మనం వెళ్తే వాళ్ళ దగ్గర కొన్ని హారోస్కోప్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. అవి నేర్పిస్తారు, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత నీ ప్రాక్టీస్ నువ్వు చేసుకోవాలి. నువ్వు నీ బెస్ట్ ప్రాక్టీస్ని బట్టి నీకు వస్తుంది, లేదంటే నీ ఇంట్యూషన్ బట్టి వస్తుంది అని చెప్తారు. నా ఉద్దేశంలో నేనేమంటున్నానంటే ఇప్పుడు నా చార్ట్ ఏదో తీసుకెళ్ళి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని సందర్భాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కొన్ని సందర్భాల్లో టైం లేదంటారు. సో మన కోర్స్ ఏదైతే ఉన్నదో కంటెంట్ ఆల్రెడీ ఉంది. సో దాన్ని సపరేట్గా మేము సెల్ చేయడం అట్లాంటి టార్గెట్ ఏమీ లేదనమాట. సో కోర్స్ ఫ్రీగానే యాక్సెస్ చేసుకోవచ్చు. ఎవ్రీవేర్ కంటెంట్ దొరుకుతుంది. అది పుస్తకం కావచ్చు, వీడియో కావచ్చు, వేరే యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, చాట్ జీపీటీ అవ్వచ్చు, రకరకాల సోర్సెస్ నుంచి మీరు ఖచ్చితంగా నేర్చుకోగలుగుతారు. నేర్చుకోవడం పెద్ద విషయం కాదు. కానీ ఆ డౌట్స్ ఎవరు క్లారిఫై చేయాలి? ఆ డౌట్స్ కోసమే ఇంటరాక్షన్ కోర్స్ని ఇంట్రడ్యూస్ చేసినాం అనమాట. సో మీరు మీ 100 హారోస్కోప్స్ తెచ్చుకుంటే వాటితో మనం డిస్కస్ చేయొచ్చుగా. సో దానిలో ఒక్కొక్కళ్ళు 100 తెచ్చుకుంటే 10 మందికి 1000 హారోస్కోప్స్ అయ్యాయిగా. అవి డిస్కస్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. అట్లనే మనం ఎక్సెల్ వీటి మీద ఎక్స్పర్టెన్సీ వచ్చింది కాబట్టి ఎక్సెల్లో ఎలా మనకు కావాల్సిన ఆస్ట్రాలజీ టూల్స్ బిల్డ్ చేసుకోవచ్చు. ఒక 6 monthsలో ఏ బాగా డెవలప్ అయితే వాటితో మనం ఆస్ట్రాలజీ టూల్స్ మనకు కావాల్సినట్టుగా ఎట్లా బిల్డ్ చేయొచ్చు, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాం. సో దీనిలో వేదిక్, వెస్టర్న్, కేపీ, నాడీ వీటన్నిటిని కవర్ చేస్తాం. తర్వాత అడ్వాన్స్డ్ కోర్స్ ఏదైతే పండిత కోర్స్ ఉన్నదో దాని లోపల ఓన్లీ ద అడిషనల్ ట్రాన్సిట్స్ సేమ్ అన్ని కవర్ అవుతాయి. అడ్వాన్స్ ట్రాన్సిట్స్ అంటే మనము మైన్యూట్గా న్యాచురల్ కలామిటీస్ కావచ్చు, ప్రపంచంలో జరిగే విషయాలు కావచ్చు, అవి అసలు ఎలా మనం ట్రాన్సిట్ని ట్రిగర్ చేయొచ్చు అనేది అర్థమైతే ఈవెన్ మీ బర్త్ చార్ట్లో కూడా ఒక 30 seconds లెవెల్లోకి వెళ్ళి ప్రతి విషయాన్ని కూడా ప్రిడిక్ట్ చేసుకునే అంతగా ఆ టెండెన్సీస్ని మనము క్యాలిక్యులేటివ్గా అర్థం చేసుకోగలుగుతాం అనమాట. అందుకోసం ఈ అడ్వాన్స్డ్ కోర్స్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఒకవేళ మళ్ళీ ఇప్పుడు మీరు ఓన్లీ లిమిటెడ్ మెంబర్స్కే పెడుతున్నారు మరి అంటే నేను ఎంత హ్యాండిల్ చేయగలనో అంతే పెడుతున్నాను. తర్వాత ఒకవేళ మళ్ళీ జాయిన్ అవ్వాలి అని అంటే ఎప్పుడనంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్కి ఒక బ్యాచ్ లాగా మనము షెడ్యూల్ చేసుకుంటే ఒక ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చే గురు పౌర్ణమిలో మనము ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు కోర్స్ అయితే మాత్రం గురు పౌర్ణమికి 2025 July 10th అట్లా స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ బ్యాచ్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అట్లా చేయొచ్చు.
దానికి కూడా ఒక డౌట్ ఉంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ సాటర్డేస్, సండేస్, వీకెండ్స్లో ప్లాన్ చేసాం. మళ్ళీ అప్పుడు ఎట్లా ప్లాన్ చేయాలి? అలాంటప్పుడు 2 years తర్వాత అయినా అవ్వచ్చు. లేదనంటే ఆ రోజు మండే ఆర్ ట్యూస్డే అట్లా ఇంకొక అడిషనల్ డేస్ని పెట్టుకొని మనం వెళ్ళొచ్చు. ఇది ఐడియా. మధ్యలో ఎవరైనా డ్రాప్ అయితే అప్పుడు కూడా ఏమీ చేయలేము, కొత్త వాళ్ళు కూడా చేంజ్ చేసుకోలేం. ఓకే, సో డిపెండ్స్. సరే, కోర్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. కోర్స్ గురించి మీరు సింపుల్గా వెబ్ పేజ్కి వచ్చి పే చేసేస్తే మీకు కోర్స్ అనేది అప్రూవ్ చేస్తారా, అంటే మీరు జాయిన్ అవ్వడానికి ఓకేనా కాదా అనేది డిస్కస్ చేసి అప్రూవ్ చేయడం, లేదంటే మీ అమౌంట్ మీకు రీఫండ్ చేసేయడం చేసేస్తారనమాట. ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి నేను అందరినీ బ్యాలెన్స్ చేయలేను కాబట్టి జస్ట్ ఒక అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ చేయాలని చెప్పేసి ఈ కోర్స్ గురించి చెప్పడం జరిగింది. ఏ కంటెంట్, ఏ సబ్జెక్టు ఇది నేను ఒక్కడనే చెప్పగలుగుతాను, నా దగ్గరే ఉందని చెప్పి రిస్ట్రిక్ట్ చేయట్లేదు. ఎవ్రీ కంటెంట్ని మనము ఫ్రీగానే మన ఆర్వీఐ తెలుగు ఛానల్లో పెడతాం కూడా. ఏ డిస్కషన్ జరిగినా కూడా దాదాపు వీలైనంత వరకు, అంటే పబ్లిక్లో డిస్కస్ చేయలేని టాపిక్స్ని బయటికి డిస్క్లోజ్ చేయలేకపోతాం, కానీ దాదాపు మిగిలిన డిస్కషన్ అంతా కూడా యూట్యూబ్లోనే పెట్టే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ కోర్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ కింద అన్ని FAQs కూడా ఉన్నాయి. కోర్సు ఇంకా మధ్యలో నాకు కోర్స్ నచ్చలేదు, సో నేను నా పర్సనల్ రీజన్స్ వల్ల టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, బోరింగ్గా ఉంది కోర్స్, అట్లా ఫీల్ అయితే కూడా ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ కోర్స్ ఏదైతే పే చేస్తారో ఫుల్ అమౌంట్ రీఫండ్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. అసలు వరీ లేదనమాట. ఓకే, థ్యాంక్ యూ. హోప్ దిస్ కోర్స్ మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఆ లిమిటెడ్ పీపుల్ ఒక 10-15 మెంబర్కైనా నేను నిజంగా డైరెక్ట్గా చెప్పానన్న ఫీలింగ్, సాటిస్ఫాక్షను మొదటిసారిగా నాకు కలుగుతుందని ఆశిస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.